గంగా, అక్షింతలు పెట్టారా ఇక్కడ? పుట్టింటికి వచ్చేసరికి ఆ అమ్మగారు ఎంత సంతోషంగా ఉండినారో చూసినావయ్యా? అవునే, వాళ్ళ కూతురు గంగాని తెలిస్తే ఇంకా సంతోషిస్తారు. నిజం చెప్పేలోపు మధ్యలో ఈ దరిద్రం ఎవరో దాపరించినది. ఏంటి బ్రో, విశ్వనాథ్ వాళ్ళని పిలిపించి అవమానించాలని అత్తయ్యతో కలిసి ప్లాన్ చేశానన్నా. ఇప్పుడు అత్తయ్య వాళ్లతో కలిసి సంతోషంగా ఉంది. మేబీ కూతురు సంతోషం పాడవకూడదని ఆలోచిస్తుందేమో. ఆవిడేం చేయకపోతేనే నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. ఏంటి పిలిచారు? ఫంక్షన్ బాగా ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటా. మా అమ్మ కాని అమ్మ సుధకి ఇదే లాస్ట్ ఫంక్షన్ ఏమో అని చూస్తున్నా. వాట్ యు మీన్? ఆ విశ్వనాథ్ ఇక్కడికి వాళ్ళు పిలిచారని రాలేదు. వాళ్ళ ఆవిడ ఈ సిటీ వదిలేసి అతనితో పాటు వెళ్ళిపోవడానికి ఒప్పుకుంటేనే వచ్చాడు. అంటే పుట్టింటికి దగ్గర కాకూడదని ప్లాన్డ్గా దూరంగా తీసుకెళ్ళిపోతున్నారన్నమాట. యా, మనకి అదే మంచిది. ఇక్కడుంటే ఈ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. సో మనమేం చేయలేం. అదే దూరంగా వెళ్ళిపోతే వాళ్ళని చంపేసి ఆస్తి స్వాధీనం చేసుకున్నా అడిగే వాళ్ళు ఉండరు. నువ్వు మరీ అంత క్రిమినల్ మైండ్తో ఆలోచించుకో. మేము చెప్పింది చేస్తే చాలు. ఇంతకీ వాళ్ళకి నీ మీద ఏ డౌట్ రాలేదుగా? నో ఛాన్స్. కాకపోతే నాకే ఫ్రీడమ్ లేదు. స్ట్రీట్ వార్డెన్ చేతిలో ఉన్న హాస్టల్లో ఉన్నట్టుంది. నో డిస్కో, నో పబ్, నో ఎంటర్టైన్మెంట్. మా పని అయ్యేంత వరకు కాస్త కుదురుగా ఉండు. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇప్పుడు నువ్వు పని చేయాలి. ఏంటది? ఈ ఫంక్షన్ మూడ్ని, హ్యాపీ మూమెంట్ని పాడు చేయాలి. ఎలా? సింపుల్. ఏదో ఒక ఇష్యూ నువ్వే క్రియేట్ చేసి మీ అమ్మా నాన్నని పిలిచి మరీ అవమానించారని గొడవ చేయి. ఎస్, నువ్వు విశ్వనాథ్ సుధాల సైడ్ తీసుకొని గొడవ చేయి. నేను మా శకుంతల అత్తయ్యని రెచ్చగొట్టి గొడవ పెద్దది చేస్తాను. ఓకే, డన్. రుద్ర, ఈ సంతోషం అంతా నీ వల్లే. నా చెల్లెల్ని ఈ ఇంట్లో నవ్వుతూ చూసి ఎన్నో ఏళ్లయింది. తన్ని పిలవడానికి ప్రీతి కారణమైన తన భర్తతో సహా వచ్చి సంతోషంగా గడపడానికి నువ్వే కారణం. నువ్వే. ఈ సంతోషం ఇలాగే నిలిచిపోతే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రుద్ర. పెదనాన్న, థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు. అదిగో అక్కడున్నారే విశ్వమామయ్యకి. పదండి, రండి రండి బాబాయ్, పదండి. విశ్వ, థ్యాంక్ యూ సో మచ్. దేనికి? మా మీద నీకెంత ద్వేషం ఉందో నాకు తెలుసు. కానీ పిలవగానే అన్నీ మర్చిపోయి ఈ ఫంక్షన్కి వచ్చినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నాదొక రిక్వెస్ట్. ఏమిటి? ఫంక్షన్ అయిపోయిన తర్వాత మీ ముగ్గురు ఇవాళ రాత్రికి ఇక్కడే ఉండాలి. కాదనుకో ప్లీజ్.
అంటే మీరందరూ వచ్చి నన్ను పిలవగానే నా ద్వేషాన్ని మర్చిపోయి కరిగిపోయి మీ మీద అభిమానంతో ఇక్కడికి వచ్చాను అని మీరు అనుకుంటున్నారా? నెవర్. మీరు చేసిన తప్పుల్ని మీరు మర్చిపోతారేమో కానీ మీ వల్ల బాధల్ని అనుభవించిన వాడిని నేనెలా మర్చిపోతాను? విశ్వ, అప్పుడంటే మా చెల్లెల్ని మాకు దూరం చేస్తున్నామన్న కోపంతో ఏదో కాస్త దురుసుగా ప్రవర్తించాం. అది కూడా మా అన్నయ్య తప్పేం లేదు. నేనే నిన్ను కొట్టించడానికి మనుషుల్ని పురమాయించాను. అది మా తప్పే. జరిగిందేదో జరిగిపోయింది. 20 ఏళ్ళు పైగా గడిచిపోయాయి. ఇంకా దాన్ని మనసులో పెట్టుకుంటే ఎలా?